ఈ యొక్క మస్జిద్లోకి ప్రవేశించాక. దరూద్ అంటే ఏమిటి? దరూద్ అంటే దీవెనలు. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మనం కొంతమందికి మనం దీవిస్తాం. ఇలా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా జీవించు అని చెప్పి మనం దీవిస్తాం. దరూద్ కూడా అటువంటి దానికి సంబంధించింది అనమాట. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున మనం అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన కోసం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం మనం అల్లాని ప్రార్థిస్తున్నాం. ఏమని ఒకసారి గమనించండి. నేను ఈ యొక్క అల్లాహుమ్మ సల్లి అనేటటువంటి ఏదైతే ఈ యొక్క దరూద్ ఉందో నేను దీనిని తెలుగులో చదివి వినిపిస్తాను. ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసిలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. ఇలా అన్నమాట. సో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నేను మరణించిన తర్వాత, ఇంతికాల్ అయిపోయిన తర్వాత, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మీరు నా యొక్క సమాధి దగ్గరికి రాకపోయినా సరే మీరు మీ ఇండ్ల దగ్గరే ఉండి మీ యొక్క ప్రార్థనలలో నా కోసం కూడా అల్లాని ప్రార్థించండి. అంటే నా తరపున కూడా మీరు నా కోసం అల్లాకి దరూద్ పంపండి నా తరపున అని, అంటే దీవెనలు పంపండి, అంటే నా కోసం అల్లాని ప్రార్థించండి అని ఇలా చెప్పడం జరిగింది. ఇలా మస్జిద్లోకి వెళ్ళినప్పుడు మనం ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున దరూద్ కూడా పంపేయాలన్నమాట. అంతేకాకుండా తహియతుల్ మస్జిద్ అని అంటారు. అంటే మస్జిద్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ యొక్క సూర్యాస్తమయం కానీ అది కానీ ఇది కానీ సంబంధం లేకుండా మనం మస్జిద్లోకి వెళ్ళినప్పుడు మస్జిద్కు సంబంధించి, మస్జిద్ని ఉద్దేశించి మనం 2 రకాతుల నమాజ్ అనేది ఉంటుంది. దీనిని తహియతుల్ మస్జిద్ అని అంటారు. ఈ యొక్క 2 రకాతుల నమాజ్ ప్రత్యేకంగా మస్జిద్ గురించి చెప్పడం జరిగింది. ఇక మస్జిద్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ యొక్క 2 రకాతుల నమాజ్ చదువుకొని దాని తర్వాత కూర్చోవడం మంచిది. 2 రకాతుల నమాజ్ చదువుకొని దాని తర్వాత కూర్చోవడం మంచిది. ఒకవేళ జుమా నమాజ్కి వెళ్ళినా సరే, అక్కడ ప్రసంగం అవుతున్నా సరే, ముందుగా మనం 2 రకాతుల నమాజ్ చదువుకొని దాని తర్వాత కూర్చోవాలన్నమాట. ఇది దీనిని తహియతుల్ మస్జిద్ అని అంటారు. ఈ యొక్క నమాజ్ని, దీని గురించి అనేక రకాల ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. అది ఇంకొక సందర్భంలో మనం మాట్లాడుకోవచ్చు. ఇక మస్జిద్లోకి వెళ్ళే మొదటి సఫ్లో కూర్చోవడానికి ఎంతో పుణ్యం ఉంది. మస్జిద్లోకి వెళ్ళి మొదటి లైన్లో కూర్చోవడానికి ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది, మస్జిద్లో మొదటి లైన్లో కూర్చోవడానికి లేదా మొదటి లైన్లో నమాజ్ చదవడానికి ఉన్నటువంటి విలువ కనుక మీకు తెలిస్తే మీరు ఆ యొక్క మస్జిద్లో మొదటి లైన్ కోసం యుద్ధం చేసుకోవడం జరుగుతుంది.